హలో హలో సురేష్ నీ పక్క గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలతి తరంగ शुभ नामे जाहे तब शुभाशिष मागे जाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय भारत माता की जय महात्मा गांधी की जय తెలంగాణ రాష్ట్రానికి जय శాంతినగర్ కోళ్ళకి जय మనం ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంత పూర్వం స్వాతంత్రం కంటే పూర్వం భారతదేశంలో ఉన్న ఆంగ్లేయుల పరిపాలనలో మనం ఉన్నాం. వారు మన చాలా ఇబ్బంది పెట్టి చాలా హింసించింది. దాదాపు 200 సంవత్సరాల దాకా వాళ్ళు పరిపాలన చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఉద్యమించి క్విట్ ఇండియా ఉద్యమం అని ఇంకా రకరకాల ఉద్యమాలతో యువకులు ప్రజలు దేశస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చివరికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నాం. అప్పటి నుండి కూడా మనం పంచవర్ష ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేసుకుంటున్నాం. అభివృద్ధి పథంలో నడుచుకుంటూ 78 సంవత్సరాలు నడుస్తుంది. దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంకా అన్ని రంగాలలో, వ్యవసాయ రంగంలో, సైన్యంలో, అన్ని రంగాల ప్రాజెక్టు నిర్మాణంలో, వ్యవసాయంలో, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూనే ఉన్నది. మన దేశం ఇప్పుడు ఆర్థిక స్థితి చాలా మెరుగుపడింది. ప్రపంచ దేశాలలో మనం 3వ స్థానంలో ఉన్నాం ఆర్థిక పరిస్థితిలో. ఇట్లా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఇంకా మన సైన్యానికి కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రపంచ దేశాలకన్నిటి కూడా సరుకులు రవాణా చేసేటువంటి సముద్రయానంలో, నల్ల సముద్రంలో, ఎర్ర సముద్రంలో సముద్ర దొంగలు పడి దోచుకుపోయేది. అటువంటప్పుడు ప్రపంచ దేశాలలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర మన సైన్యం తీసుకొని
మరి అటువంటి సముద్ర దొంగలందరినీ కూడా మట్టుపెట్టి ఇప్పుడు ప్రపంచానికంతా మరి రవాణా వ్యవస్థ సక్రమైనటువంటి పద్ధతిలో ఏర్పాటు చేసింది. ఇట్లా భారతం ఇంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. దేశంలో మనం ప్రపంచంలో మనం గురు స్థానానికి వచ్చినాం. అంటే గురువు స్థానం అంటే గొప్ప స్థానం, పెద్ద స్థానం. అందరికీ అన్ని దేశాలకు మన దేశమే దిశానిర్దేశం చేసేటువంటి స్థాయికి వచ్చినాం మనం. ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది. యువత అంతా కూడా చాలా చదువుకొని ఇంకా ముందుకు రావాలి. ప్రపంచ దేశాలలో మరి ఐటీ రంగంలో మన విద్యార్థులు మన వారు మంచి పట్టు సాధించినారు, ఇంకా కూడా సాధిస్తున్నారు. మనం అన్ని రంగాల్లో ముందున్నాం. ఇంకా ముందుకు రావాలని ఆశిస్తూ దేశం ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ 2021 స్వాతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ టు ఆల్.